పేరెంట్స్ మీటింగ్ ఉంది, మీరు వచ్చినట్టే సంతకం పెట్టండి. మా ఇద్దరం తగులాడేసరికి సరిపోతుంది. ఏటో ఈ మీటింగ్. సరేలే, వస్తాను. ఓ మామా, నీ పొలం చాలా బాగుందిరా. ఏంటో అల్లుడు, నువ్వు కూడా నీ పొలం మీద శ్రద్ధ పెడితే నీ పొలం కూడా బాగుంటుంది. ఎప్పుడు మేము గొడవలాడేసరికే సరిపోయింది మామా. సరే, ఇద్దరం కలిసి పనులు చేసుకున్నారా. ఏమండి, అన్నం తెచ్చాను, తిందు రండి. సరే, వస్తున్నానుండు. అల్లుడు, నువ్వు కూడా ఫోన్ చేద్దురా. ఇంకా నీ బిడ్డ నాకు భోజనం తేలేదు మామ. తెచ్చిన తర్వాత నేను తింటాను, మీరు తినండి. పర్వాలేదు, తిందువురా. అల్లుడు, ఆ మాత్రం మేము అన్నం పెట్టలేమా? సరే అత్తయ్య. అబ్బబ్బా, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఓ మామ, నువ్వు చాలా అదృష్టవంతుడు. నీకు మంచి భార్య దొరికింది. అల్లుడు, ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, సాయంత్రం వచ్చి పనులు చేసుకుందాం. సరే మామ. ఈ చదువురా, మీ నాన్న వస్తాను, చదివినట్టు యాక్షన్ చేయరా. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఏంటదే? మీ కొడుకు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఏంటి, నా కొడుకు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడా? పద, వాడి సంగతి చెప్తా. ఏరా, 10th క్లాస్లో ఫెయిల్ అయ్యావంట. నీకోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి 10th క్లాస్ చదివిస్తే నువ్వు ఫెయిల్ అవుతావరా? నా మర్యాద అంతా తీస్తావు కదరా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఎలా తలెత్తుకోవాలరా? చెప్పరా. ఆగు, వాడిని ఎందుకు కొడుతున్నావు? వాడు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. వాడు మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకోవడమే కానీ వాడిని ఎప్పుడైనా చదివించారా? పక్కన పెట్టుకొని ఎప్పుడైనా శ్రద్ధగా చదివించారా? లేదు మామ. అది ఇలా రా. మొదట్లో వీడిలాగే ఉండేవాడు, కానీ వీళ్ళ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్కి వీళ్ళ సార్లు వీడి గురించి చెప్తే ఆ తర్వాత వీడిని నా దగ్గర పెట్టుకొని శ్రద్ధగా చదివించాను. అందుకే వీడు ఇప్పుడు బాగుపడ్డాడు. అర్థమైందా? అర్థమైంది మామ. ఈసారి నుంచి మా ఇద్దరం గొడవ పడుకోకుండా ఈయన్ని కూర్చోబెట్టుకొని శ్రద్ధగా చదివించుకుంటాం.